హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర రైస్ అయితే చూపించబోతున్నాను. లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా సింపుల్గా పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు. ఇందులో కావాల్సినవి జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, నువ్వులు, వెల్లుల్లి. ముందుగా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులోకి జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి రుచికి తగ్గట్టుగా వేసేసుకోండి. ఇంకా కారం అవసరం లేదు. ఇంకా కొత్తిమీర మీకు కావాల్సినంత వేసేసుకోవచ్చండి. చింతపండు కొంచెము, నిమ్మకాయ సైజ్ అంతా, ఇంకా నువ్వులు, వెల్లుల్లి వేసేసి మూత పెట్టి ఉడికించుకోండి. అది చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసి అయితే ప్యూరీ చేసి పక్కకు పెట్టుకోండి. ఇంకా మళ్ళీ అదే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. పోపు దినుసులు, ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్యూరీ చేసుకున్న కొత్తిమీర ప్యూరీ వేసేసుకోండి. ఇది కలిపేసి ఇంకా మూత పెట్టి అయితే నూనె అనేది పైకి వచ్చే వరకు వేయించుకొని తర్వాత రైస్ వేసేసి కలిపేసుకోవడమే. కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే, బాయ్.